కేసీఆర్ గారు ఆయన ఎంతో పెద్దగా చూడాలనుండే, చాలా మంది నేను ప్రత్యక్షంగా ఒకరోజు నాకు ఫోన్ చేసింది, సార్ సాయి చంద్ని తమ్ముడిని ఎమ్మెల్సీని చేద్దాం, మీరేం చేస్తావో తెలియదు తమ్మి అని చెప్పిండు. సాయి చంద్ పిలుచుకున్నా, నేను సాయి చంద్ మహబూబ్ నగర్ పోయినాం, క్యాంప్ ఎట్లా పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి ఇద్దరం కలిసి వస్తుంటే కరెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటగానే సార్ ఫోన్ వచ్చింది. తమ్మి ఒక 2-3 వచ్చిండ్రు, ఏదో చెప్తుండ్రు, మరి నిజంగా ఎవరికన్నా తమ్ముడు ఏమైనా ఓడిపోతే కష్టం అవుతుంది, ఆయనను డైరెక్ట్ నామినేట్ చేద్దాం, లేకపోతే ప్రజలు ఓట్లు వేసే దానిలో నిలబెడదాం, అప్పటి వరకు మనం మంచిగా హోదా ఇద్దాం, చైర్మన్ ఇద్దాం, ఇమ్మీడియట్ గా వస్తున్నా సార్ అని చెప్పి సాయి చంద్ర చెప్పి దింపి నేను అటు సార్కు చెప్పిన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్తో. ఆయన అందరితో ఆగకుండే కేసీఆర్ గారు నిజంగా సాయి చంద్ర బతికింటే గ్యారంటీగా ఒక ఉన్నతమైన స్థానం గ్యారంటీ నిలబెట్టేవారు, అంత అభిమానం. చనిపోయిన తర్వాత చెల్లెలు రజనీ వచ్చింది, అన్న నాకు ఒక ఉద్యోగం ఇస్తాను ఎట్లా అన్నా అన్నది. అమ్మ ఎంఆర్ఓ అయితేనేమో డిప్యూటీ కలెక్టర్ అవుతావు, తొందరగా ఆర్డీఓ పోస్ట్ ఇస్తే కలెక్టర్ అవుతావు, హ్యాపీ ఉంటుంది అమ్మా, వీళ్ళు బతకరిస్తారా మనల్ని, రాజకీయంగా చాలా కష్టం ఉంటుందేమో, అడుగున ఇబ్బందులు పెడతారేమో, ఇవి మంచిగా జాబ్ చేసుకోమ్మా అన్న. లేదన్నా సాయి చంద్కు మధ్యలో వదిలిపెట్టిపోయింది చైర్మన్, నేను దీనిలోనే ఉంటానా అన్నది. నీ ఇష్టం అమ్మా, ఆలోచన చేసుకో అని చెప్పిన. ఆమె సాయి చంద్ బాటల్లో నేను పయనిస్తా అని చెప్పి దాన్ని ఆమె ఎన్నుకున్నది. ఇవాళ విగ్రహావిష్కరణ చేసి ఇవాళ అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా వేదిక వాళ్ళందరం కూడా ఒక ఆడబిడ్డగా ఆడపడుచుగా ఆమెకు ఎప్పుడు కూడా అండదండలు మేము ఉంటాం. హరీష్ అన్న మరి వెతికి ఎక్కడ డైమండ్ ఉంటుందో దాన్ని రాయిని డైమండ్ లాగా చేసి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి. మరి సాయి చంద్రన్ కూడా అట్లనే మరి గొప్పగా చూసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు కానీ అందరం కూడా ఈరోజు మన అందరం కూడా ఆయన లేకపోయినా, ఆయన కళాకారుడు కాదు, ఆయన కవి గాయకుడు, ఆయన కవి, పెద్ద కవి, ఆయన పెద్ద అద్భుతమైన శక్తి ఉంది. ఆయన ఎంబడి ఒక 15 రోజులు తిరిగిన అనుకో మొత్తం మారిపోతారు. నరేందర్ రెడ్డి గారు మొత్తం మారిపోయాడు, ఎందుకంటే దళిత ఉద్యమాలు తిప్పిండు. నేను నరేందర్ రెడ్డి గారు తిరిగిన తర్వాత 50 కూడా మా నరేందర్ రెడ్డి జై భీమ్ అంటారన్నమాట. జై భీమ్ జై భీమ్ అంటే ఉట్టే నోట్ల నాటకాల నుంచి రాదు, అది గుండెల నుంచి వస్తుంది జై భీమ్ అని చెప్పి. అయితే ఎవరికి ఎట్లా ఉండాలి, మన మనసులో ఎవరం కూడా మనం ఇట్లా బతకాలనుకుంటామా, ఇవి ఉట్టాలనుకుంటామా, ఎవరో అనుకోం. దేవుడు పుట్టినాక పెద్దగా తెలుసు, సరే మనకి ఎలా పుట్టినాం రా, ఎట్లా పుట్టినాం రా. పుట్టిన పాపానికి ఎన్నో బాధలు అనుభవిస్తాం, పుట్టిన పాపానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తాం. కానీ మంచి వ్యక్తులు ఉంటారు, ఆదరిస్తారు. వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇలా మంచి వ్యక్తులు మెలిగినారు, మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అందరు ఏ కులం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళది, అందరిది ఒకటే కులం. మంచోడు ఉంటే ఎంకరేజ్ చేసి వాళ్ళకు పైకి తీసుకురావడం తప్పని తప్ప ఏం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా సాయి చంద్ర ఆశయాలు అనుకుని నడిపిద్దాం. జిల్లా ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేసేది ఉంది. అందరం కూడా మోసపోయి ఏడ చూసినా అడుగున హరిశన్ వస్తుంటే అన్నా మళ్ళీ మీరే వస్తారు, అన్నా మీరే వస్తారు, ఎవరు చూసినా కానీ మొక్కలు చూడగానే మీరే సార్. మరి అట్లాంటి మాయలు ఉండొద్దు, అప్రమత్తంగా ఉండాలి, ఎవరు భయపడద్దు, కేసులకు భయపడద్దు. కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదు. కేసులు పెట్టిన ప్రాణాలకే భయపడేటువంటి రక్తం తెలంగాణ గడ్డకుంది. కనుక సాయి చంద్ర ఆశయాలకు అనుగుణంగా మీరందరూ నడవాలని, మీ ఈ కుటుంబానికి ఎల్లవేళలా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందరం కూడా అందిస్తామని. జై తెలంగాణ, అమరే సాయి చంద్, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు